మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శేషాచల అటవీ ప్రాంతం ఎర్ర బంగారం నిక్షిప్తమైనటువంటి ప్రాంతం. దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో ఈ శేషాచల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కాకపోతే ఎక్కడా పండనటువంటి మొక్కలు ఈ ఒక్క శేషాచల అటవీ ప్రాంతంలో మాత్రమే మొలుస్తూ ఉంటాయి. అది కూడా భారీ వృక్షాలు అవుతున్నటువంటి. అయితే ఈ ఒక్క ఎర్ర బంగారాన్ని కొల్లకొట్టేందుకు అనేక మంది స్మగ్లర్లు కూడా శేషాచలం బాట పడుతూ ఉంటారు. అదే రకంగానే దాన్ని అరికట్టేందుకు ఏదైతే 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి టాస్క్ ఫోర్స్ దాడుల్లో దాదాపు 5,000 టన్నులకు పైగా పట్టుబడినటువంటి పరిస్థితి. అప్పుడు రోజు ఏదో ఒక ప్రాంతంలో ఈ ఒక టాస్క్ ఫోర్స్ అనేది కూంబింగ్ నిర్వహిస్తూనే ఉంటుంది. కాకపోతే 2019 నుంచి 2024 వరకు ఈ ఒక 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక దాడులు అనేది పెద్దగా కనిపించలేదు. అసలు శేషాచల అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు ఉన్నారా అనేటువంటి ఎక్కడా కూడా ఆలోచన లేకుండా ఈ ఒక్క ఎర్రచందనాన్ని యథేచ్ఛగా తరలించారని చెప్పి కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. సరే, దానికి సంబంధించినటువంటి ఆధారాలతో పాటు బయటపెడుతున్నటువంటి పరిస్థితులతో కనిపిస్తోంది. ఏదైతే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి అటవీ శాఖ తీసుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపైన పూర్తిగా కూడా నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్ర బంగారాన్ని ఈ 5 సంవత్సరాల పాటు తరలించినటువంటి వ్యక్తులు ఎవరు, దానికి సహకరించినటువంటి అధికారులు ఎవరు, దాని వెనుకున్నటువంటి హస్తాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది. సో దీనిపైన కూడా ప్రత్యేకమైనటువంటి అధికారుల బృందం లోతుగా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే అంతకుముందు ఉన్నటువంటి టాస్క్ ఫోర్సు ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు, ఈ 5 సంవత్సరాల పాటు అసలు టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది అనే దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తోంది. దాంతోపాటు కూడా 5,000 టన్నులకు సంబంధించినటువంటి గోడంలో ఉన్నటువంటి ఎర్ర బంగారం ఏమైంది, అసలు అది సేఫ్గానే ఉందా లేకపోతే ఇతర దేశాలకు తరలించేశారా అనే డౌట్ కూడా రేగుతున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా కొంత విజిలెన్స్ విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇటీవల జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఏదైతే గత ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే రెడ్ శాండిల్ అక్రమ రవాణా అనేది జోరుగా సాగింది. అయితే ఇటీవల పట్టుబడినటువంటి ఎర్రచందనం సంబంధించి అంటే నేపాల్లో 172 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఏదైతే తిరుపతి నుంచే వెళ్ళినట్టయితే మాత్రం అక్కడ అధికారులు చెప్తున్నారు. దాన్ని పట్టుకున్నటువంటి నేపథ్యంలోనే దానిపైన ఒక ఎంక్వైరీ చేసే ప్రయత్నం అయితే ఏపీ ప్రభుత్వం చేస్తోంది. దాంతోపాటు కూడా ఇప్పటివరకు మనము సింగపూరు అదే రకంగా చైనా ప్రాంతాలకి తరలించేటువంటి ప్రక్రియ మనం చూసాం. కొత్తగా నేపాల్ అనేటువంటి ప్రాంతంలో కూడా ఈ ఒక ఎర్రచందనం భారీగా డంప్ అయి ఉంది. అది కూడా శేషాచల అటవీ ప్రాంతం నుంచి అక్కడికి తరలి వెళ్ళిపోయింది అనేటువంటి సమాచారం తెచ్చుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం దానికి రోడ్ క్లియరెన్స్ తెచ్చుకునేందుకు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. సో దీనిపైనే అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి కామెంట్స్ అయితే పవన్ కళ్యాణ్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ హస్తాలు ఉన్నాయి, అసలు అధికారులు వీళ్ళకి పూర్తిగా సహకారం అందించారు, అసలు ఏపీలో టోల్గేట్లే లేకుండా దానికి క్లియరెన్స్ ఇచ్చేశారు, నేపాల్ ఉన్నటువంటి పోలీసులు దాన్ని అడ్డుకట్ట వేసేందుకు దాన్ని పట్టుకున్నారనేటువంటి విమర్శలు అయితే చేశారు. ఖచ్చితంగా దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చెబుతుంది. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి వారు కటకటాలు వెనక్కి నెట్టేంత వరకు నేను నిద్రపోనని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్య చేసినటువంటి కామెంట్స్ వెనుక పూర్తిగా కూడా అటు ఎంక్వైరీ కొనసాగుతూనే ఉంది. దానికి ధీటుగానే ఎంపీ మిథున్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్కి కౌంటర్ విసిరారు. మీరు ఉన్నటువంటి 5 సంవత్సరాలు అధికారంలో ఉండబోతున్నారు, మీ వెనక పోలీస్ వ్యవస్థ ఉంది, విజిలెన్స్ ఉంది, అదే రకంగా మిగతా దర్యాప్తు సంస్థలన్నీ ఉన్నాయి కాబట్టి పరంగా నేను కానీ నా తండ్రి కానీ ఎక్కడైనా కూడా ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మా ఒక్క హస్తాలు ఉన్నట్టయితే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఏ యాక్షన్ తీసుకున్నా మేము దానికి తలచుతాం. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో మీరు కానీ మమ్మల్ని దోషులుగా నిరూపించకపోతే మీరు మాకు క్షమాపణ చెప్తారా అనేటువంటి ఒక సవాల్నైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా విసిరినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా అటు పవన్ కళ్యాణ్ ఇటు మిథున్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని ఆధారాలతో పాటు బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు టాస్క్ ఫోర్స్ ఏం చేస్తోంది, ఇక్కడ నుంచి దాదాపు 172 మెట్రిక్ టన్నులు నేపాల్లో పట్టుబడితే ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చేస్తున్నారు, దానిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అసలు అధికారులపైనే మొదటగా ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది కాబట్టి అధికారుల ద్వారా దాని వెనుకున్నటువంటి హస్తాలు ఏమున్నాయి, దాని వెనుకున్నటువంటి సూత్రధారులు పాత్రధారులను కనిపెట్టే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా దానిపైన ఒక కసరత్తు అయితే చేస్తుంది. అంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియకుండా ఇంత చంద్రనం తరలి వెళ్ళడానికి కారణాలు ఎవరు, అసలు ఎవరు ఈ ఒక్క వెనుకున్నటువంటి
పాత్రధారులు సూత్రధారులు అనే దానిపైన కూడా ఇప్పటికే ఎంక్వైరీ సాగుతోంది. కాబట్టి ఈ ఒక్క విషయం పైన నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కొంత తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కూడా చెప్పారు, ఖచ్చితంగా ఎర్రచందనంకి దోచుకెళ్లేటువంటి వారిపైన ఉక్కుపాదం మోపుతాము. అయితే ఎర్రచందనానికి సంబంధించినటువంటి స్మగ్లర్లనే వైసీపీ పెంచి పోషిస్తోంది, వాళ్ళకి సీట్లు కేటాయిస్తోంది. సో ఈ రకంగా ఇండైరెక్ట్గా అటు సీఎం హస్తం కూడా ఉండబోతుందని చెప్పి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో చెప్పినటువంటి కామెంట్స్కి సంబంధించి దానిపైనే స్టాండ్ అయ్యి ఆయన వచ్చి రాగానే అటవీ శాఖని ఆయన దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఒక టీంని అయితే రెడీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి డంప్లో ఉన్నటువంటి ఎర్రచందనమే కాకుండా ఇప్పటివరకు జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించి టాస్క్ ఫోర్స్ ఇప్పటివరకు ఎంత మేర రికవరీ చేసింది, ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంతమందిని దాంట్లో దోషులుగా తీర్చింది. కేవలం ఏదైతే తమిళనాడు జవ్వాది మలై నుంచి వచ్చేటువంటి స్మగ్లర్నే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి దాని వెనుకున్నటువంటి వైసీపీ నేతలు ఎవరు, దాని వెనుకున్నటువంటి పాత్రధారులు సూత్రులు ఎవరు అనే దానిపైన కూడా ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ అయింది. కాబట్టి దీని వెనుకున్నటువంటి పెద్ద భాగవతం బయటపడేటువంటి అవకాశం చాలా త్వరలోనే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే దాన్ని నీటుగా ఎంపీ మిథున్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏ రకంగా తీసుకోబోతున్నారు, దీనిపైన ఎటువంటి విచారణ జరగబోతోంది, దీని వెనుకున్నటువంటి వారు ఎవరు పేర్లు బయటకు రాబోతోందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది.